హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఒరిస్సాలోని డే 2 ప్లానింగ్ వచ్చేసి ముందు రాజారాణి ఆలయం అలాగే ముక్తేశ్వర ఆలయం. ముందు రాజారాణి ఆలయం చూడటానికి వచ్చేసాము. ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఆలయం భువనేశ్వర్లోని పవిత్రమైన మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలిని కూడా కలిగి ఉంది. విచిత్రం ఏమిటి అంటే ఈ మందిరంలో ప్రధాన దేవత విగ్రహాలు లేవు, కానీ ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిందని నమ్ముతారు. ఈ ఆలయ ద్వారం పైభాగంలో సింహం ప్రతిమను చూడవచ్చు. ఆ సింహం ద్వారానికి కాపలాగా ఉందని నమ్ముతారు. ఆ తర్వాత ఆ కాలపు భూమిరాజు మరియు రాణిని చిత్రీకరించినట్లు నమ్ముతున్న నాగా మరియు నాగిన్ చిత్రాలు కూడా ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాయి. ఈ ఆలయం ఎరుపు మరియు పసుపు రంగుల ఇసుక రాయితో నిర్మించారు. ఈ ఆలయాన్ని స్థానిక భాషలో రాజారాణి అని పిలుస్తారు. అందమైన జంటలు మరియు మహిళల చిత్రాలు గోడలపై చెక్కబడినందున స్థానికంగా ఈ ఆలయాన్ని ప్రేమ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ముఖ్యమైనది ఏమిటి అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో రాజారాణి సంగీత ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సంగీతకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి 3 రోజులు ఉత్సవ కార్యక్రమం జరుపుతారంట. రాజారాణి ఆలయం అయితే చూసేసాము. ఇక్కడి నుంచి మేము ముక్తేశ్వర ఆలయం చూడడానికి వెళ్ళిపోతున్నాము. భువనేశ్వర్లోనే మరో ప్రసిద్ధ ఆలయం ముక్తేశ్వర ఆలయం. ఇక ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం శివయ్యకు అంకితం చేయబడింది. ముక్తేశ్వర అంటే మోక్షాన్ని ప్రసాదించేవారు అని అర్థం. ఆలయం యొక్క ప్రధాన విగ్రహం శివయ్య విగ్రహం. ఇది భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం భువనేశ్వర్లోనే ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ అనేక పండుగలు మరియు వేడుకలు జరుగుతాయి. ఈ దేవాలయానికి తోరణం అని పిలువబడే తలవాకిలి కూడా ఉంది. ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారానికి ద్వారంగా పనిచేస్తుంది. గర్భగుడి ద్వారంపై హిందూ పురాణాల ప్రకారం 9వ గ్రహమైన కేతువు యొక్క విగ్రహం మరియు 3 పడగల నాగుపాముతో కలిపి ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఆలయంలో శివలింగ రూపంలో ప్రధాన దేవుడిగా పూజించబడతారు. దీనిని ముక్తేశ్వర లింగం అంటారు. ఆలయం అంతా అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఇవి ఆలయం యొక్క అందాన్ని పెంచుతున్నాయి. ఈ ఆలయంలో ఒక కోనేరు కూడా ఉందండి. ఇక ఈ కోనేరుకి కూడా ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటి అంటే కోనేరులో మునిగితే స్త్రీలకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇక ఈ ఆలయం ప్రాకారంలో కొన్ని శివాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం లోపల బయట కూడా శిల్పాలతో అందంగా చిత్రీకరించబడింది. ఇవేనండి రాజారాణి ఆలయం మరియు ముక్తేశ్వర ఆలయం విశేషత మరియు ప్రాముఖ్యత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.